పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 15-16 వచనములు. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనముందు బోధించబడితివి, అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమన పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను బైబిల్ ఎందుకు చదవాలి? నేను బైబిల్ ప్రతిరోజు ఎందుకు చదవాలి? బైబిల్ చదవాల్సిన ఆవశ్యకత ఏంటి? బైబిల్ చదివితే నాకు కలిగే ఉపయోగం ఏంటి? ముందుగా ప్రియులారా, మీకు ఒక మాట. ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎక్కువగా ముద్రించబడుతున్న పుస్తకం, గ్రంథం బైబిల్ గ్రంథం. ఇప్పటికీ కూడా ఎక్కువగా అమ్మబడుతున్న పుస్తకం బైబిల్ గ్రంథం. ఇప్పటికీ కూడా ఎక్కువగా చదవబడుతున్న పుస్తకం బైబిల్ గ్రంథం. దీనికి మించిన గ్రంథం మరొకటి ప్రపంచంలో లేదు. ప్రతి సంవత్సరము కూడా బెస్ట్ సెల్లర్ ఇన్ ద వరల్డ్ అని ఒక పుస్తకానికి, 2 పుస్తకాలకి మనం చదువుతుంటాం మార్కెట్లో. ఇదే అన్నిటికంటే ఎక్కువ అమ్ముడుపోయిన పుస్తకం అని రాస్తారు. అది బైబిల్ తర్వాతే బెస్ట్ సెల్లర్, అంతే, బైబిల్కు ముందు కాదు. కారణం ప్రియులారా, అది దేవుని యొక్క వాక్కు, దేవుని నోట నుండి వచ్చిన వాక్కు. స్వయంగా వాక్కే దేవుడు, దేవుడే వాక్కు అని మనం గుర్తుపెట్టుకుందాం. బైబిల్ని ఎందుకు చదవాలి ప్రతిదినము కూడా? రక్షణ, డౌట్ లేదు అందులో. ఇది ఇక్కడ మనం చదువుకుంటాం కదా. పౌలు గారు తిమోతిని తన కుమారుడితో పోల్చుకుంటాడండి. అంత ఇష్టమైనటువంటి వాడు. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనమునందు బోధించబడితివి. లేఖనము అంటే బైబిల్ గ్రంథం. అవి నీ జ్ఞానమునకు మూలము. బైబిల్ గ్రంథం అంటండి మన జ్ఞానానికి మూలం అంటండి. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా రక్షణను చేకూర్చును. దేవుని యొక్క వాక్కు మనని రక్షణకు నడిపిస్తుంది. ఎందుకు చదవాలి నేను? రక్షణ పొందటానికి. ఆ తర్వాత ముఖ్యమైన మాట, యవన ప్రాయములు అంటే యువతి యువకులారా, ప్రతిరోజు కొన్ని బైబిల్ గ్రంథ వాక్యాలను చదవండి. మీ జీవితంలో మార్పు చూస్తారు, అద్భుతమైన మార్పును చూస్తారు. కారణమేమనగా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేమలను కలిగిన సత్యమును బోధిస్తుంది నీకు. 2వది, దోషమును ఖండిస్తుంది. అది నీకు తప్పులను సరిదిద్దుతుంది. నీలో ఉన్న తప్పులను అనేది ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది. నీతిలో నడిపిస్తుంది. పిల్లారా, ఏం చేస్తుంది? తప్పులను సరిదిద్ది నీతిలో నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి నేనేమంటానంటే పిల్లారా, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనం నడిపించేటువంటి ఒక దిక్చూచి లాంటిది, మార్గచూపరి దేవుని యొక్క వాక్కు మనకి. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారికి చాలా క్లిష్ట పరిస్థితులలో, సంక్లిష్టమైన విషయాలలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నాకు మంచిది, వివాహ విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువుల విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? బైబిల్ చదువు, బైబిల్ నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనకి మార్గచూపరి. మార్గచూపరి లేకపోతే మనం పడిపోతాం. నేనుంటున్నటువంటిది పాస్టరల్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్న విజయవాడ మేత్రాసనానికి. విజయవాడ మేత్రాసన పాస్టల్ సెంటర్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పాస్టల్ సెంటర్కి కుడివైపు వెళితే ఒక రైలు గేట్ వస్తుంది, ఎడమ వైపు వెళితే ఇంకో రైలు గేట్ వస్తుందండి. ఇటువైపు వెళితే నున్న, ఇటువైపు వెళితే గుణదల. ఎటు వెళ్ళాలన్నా కానీ నేను రైలు గేట్ దాటాలి. కొన్నిసార్లు విసుగు వస్తుంటుంది, ఎందుకంటే రైలు గేట్ పడుద్ది, సమయం సరిపోదు, వెళ్ళాలనుకున్న సమయానికి వెళ్ళలేం. కానీ ఈ మధ్యలో జరిగిన ఒక సంఘటన
కొన్ని దినాల క్రితం జరిగిన ఒక సంఘటన మీ ముందుంచాలనుకున్నాను, అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం వెళితే నున్న వెళ్ళే కల్లి ఎడం ప్రక్కన, నున్న వెళ్ళే కల్లి నుండి రైల్వే గేట్ దగ్గరికి వెళతాం. ఒక రోజున నేను అలా గేటు ముందు ఎవరితోటి మాట్లాడుకుంటూ నిలబడి ఉన్నాను. చాలా వెహికల్స్ అలా వెళ్ళాయి, చాలా వెహికల్స్ వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత మరొక 2 నిమిషాలకు అన్నీ తిరిగి వస్తున్నాయి. ఏంటో తిరిగి వస్తున్నాయి అని అనేసరికి ఒక అతను అంతలోకి వస్తున్నాడు. ఏంటి తిరిగి వస్తున్నారు అన్నాను, ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా. అతను వెంటనే కోప్పడ్డాడు. ఏంటి అన్నాను. అది కాదు ఫాదర్ గారండి, వీళ్ళు ఆ గేట్ దగ్గర రిపేర్ చేస్తుంటే ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టాలి కదండి, రోడ్డు రిపేర్లో ఉంది, లేకపోతే గేట్ రిపేర్లో ఉంది, ఇటు రావద్దు, దారి మళ్లించబడిందని, దారి మళ్లించాలి కదా, మాకు మార్గాన్ని చూపించాలి కదా, డైవర్షన్ చూపించాలి కదా. అక్కడికి వెళ్ళాం, అక్కడ 10 నిమిషాలు ఉన్నాం, అక్కడ లేదండి గేట్ ఇప్పుడు తీరండి, 3 రోజులు క్లోజ్డ్ అప్పుడు చెప్పారండి. ముందు వాళ్ళు ఇక్కడ ఏదన్నా సైన్ బోర్డు పెట్టాలి కదా, పెట్టకపోతే ఎలాగా, సమయం వేస్ట్ అవుతుంది కదా, పెట్రోల్ వేస్ట్ కదా. అతను చెప్తున్నాడండి, నిజమే కదా. ముఖ్యంగా మనం వెస్టర్న్ సొసైటీలో ఇది చూస్తామండి. ఏదన్నా చిన్నది చేస్తే వెంటనే దారి మళ్లించబడిందని హైవేలలో మనం చూస్తాం. అతను ఆ రోజు నాతోటి చెప్తున్నాడు, వేరే మార్గాన్ని చూపించాలి కదా, క్లోజ్ అయిందని అక్కడ బోర్డు పెట్టాలి కదా, అక్కడ ఆగిపోయి వేరే రూట్ చూసుకునేవాళ్ళు వాళ్ళం కదా అని చెప్పటం జరిగింది. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తున్నానండి, మనం అటువంటి కష్టాలు గురి కాకుండా ఉండాలని యేసయ్య మన కొరకై చాలా సైన్ బోర్డులు పెట్టారు. ఇందులో చాలా సైన్ బోర్డులు పెట్టారు. అబ్బాయిలు, అమ్మాయిలు, మీరు ఇటు వెళ్తే పాడైపోతారు, ఇటు వెళ్తే గేటు క్లోజ్ అయ్యింది, ఇటు వెళ్తే మీరు ముందుకు వెళ్ళలేరు అని ఈ గ్రంథంలో చాలా రాశాడండి. తప్పులు ఇటు చేయమాకండి, అటు చేయమాకండి, అవి చేయమాకండి. పెద్ద మార్క చూపరి మనకి, మన బ్రతుకులకి మార్క చూపరి బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలి? కొన్నాళ్ళు చదివి చూడు, నీలో ఎంత ప్రశాంతత వస్తుందో. కొన్నాళ్ళు చదివి చూడు, నీలో ఎంత నెమ్మది వస్తుందో. అద్భుతమైనటువంటి జీవితంలో నీ సమస్యలు పరిష్కారం కావడం లేదా? నువ్వేదో నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నావా? దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకుంటా వెళ్ళు. అయితే దేవుడా నాకేదన్నా ఒక మార్గం చెప్పి చేలు పెట్టి చూడమాకండి. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. దేవుని యొక్క వాక్కు ప్రియులారా, ఇదిగో ఏమంటున్నాడంటే, సత్యమును బోధిస్తుంది, దోషములను ఖండిస్తుంది, తప్పులను ఖండిస్తుంది. ఒక అర్థంలాగా ఉంటుందండి మనకి, ఏం తప్పు ఉంది చూపిస్తుంది. తప్పులను సరిదిద్దుటకును నీతి యందు నడిపించుటకు ఒక మార్గదర్శిగా మనకు ఉపయోగపడుతుంది. దీని గురించి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో కీర్తనాకారుడైన దావీదు ప్రియులారా ఇంకా చక్కగా చెప్తాడండి. 119వ కీర్తన 105వ వచనములో ఏమంటాడు? దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. పాతకాలంలో లాంతర్లు తీసుకొని, దీపాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, దూర ప్రయాణానికి వెళితే. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. రాత్రిపూటే కావాలి మనకు, అది కష్టంలో ఉన్నప్పుడే కావాలి. పడిపోకుండా కాపాడుతుంది. దేవుని యొక్క వాక్కు కూడా అంతే. ఇదిగో యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనంలో చాలా చక్కగా దేవుని యొక్క స్వరం ఏ విధంగా, దేవుని యొక్క వాక్కు ఏ విధంగా మనం పడిపోకుండా, దారి తప్పకుండా కాపాడుతుంది దేవుని యొక్క వాక్కు మనకు నేర్పిస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, మీరు త్రోవ త్రప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, మీరీ మార్గమును నడువుడు అని దేవుని స్వరము వెనక ఉండి మేము హెచ్చరించును. ఎవరిది స్వరం? ఈ బైబిల్ గ్రంథం ఎవరిది? దేవునిది ప్రియులారా, దేవుని యొక్క వాక్కు. ఆ వాక్యాన్ని నేను ఎందుకు చదవాలంటే, ఎందుకు చదవాలి? నా జీవితం అనేటువంటిది దారి తప్పకుండా ఉండడానికి. మోషే తాను మరణించవలసినటువంటి ఆ యొక్క గడియ దగ్గరికి వచ్చాడు. ఆయన మరణించవలసినటువంటి ఆ యొక్క నెబో పర్వతం దగ్గరికి వచ్చాడు.
వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలుచుకొని వాళ్ళకి మరలా దేవుని యొక్క వాక్యాన్ని ద్వితీయ ఉపదేశం చేశాడు. రెండవసారి ఉపదేశం చేశాడు. వాళ్ళందరూ, అయ్యా నేను చచ్చిపోబోతున్నా, మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మీరు మర్చిపోయారేమో దేవుడు మీకు చేసిన కార్యాలు, ఎడారులు మిమ్మల్ని ఎలాగ నడిపించాడు. మళ్ళీ ద్వితీయోపదేశం చేసి ముగింపుగా ఏమంటాడంటే ప్రియులారా, వినండి జాగ్రత్తగా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 11వ వచనం ముగింపుగా ఏమంటాడంటే, నేడు మీకు నేను బోధించినట్టు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కూడా కాదు. అది మీకు మార్గాన్ని చూపించాలి. కష్టమైందేం కాదు, అందుబాటులో లేనిది కూడా కాదు, మీకు అందుబాటులోనే ఉంది. అది ఎక్కడో ఆకాశమున ఉన్నటువంటిది కాదు. మేము మేము శాసనమును విని పాటించుటకు గాను ఎవరు ఆకాశమునికి ఎక్కిపోయి దాన్ని తీసుకొని వస్తురు అని మీరు అడగాల్సిన అవసరం లేదు, మీ చేతుల్లోనే ఉంది. మహా అయితే ఒక 500 రూపాయలండి బైబిలు. కొనలవా? వేట మాసాలకి, కోడి మాసాలకి మాత్రం 500 నోట్ల మీద నోట్లు వస్తాయి బయటికి. ఇంకా పనికిరాని బాటిళ్ళకి వస్తాయండి. బైబిల్ కొనాలంటే మాత్రం అంత ఇంత, అసలు దాన్ని కొనటానికి మనం వీఆర్ అన్వర్ది, అది వెలకట్టలేనటువంటిది. అది మీ చెంతనే ఉన్నది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. అది మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయంలోనే ఉన్నది. ఇక్కడే ఉంది దేవుని యొక్క వాక్కు. ఏమంటాడంటే, మేలును కీడును, జీవమును మరణమును నేడు మీ ముందుంచుతున్నాను, ఇందులోనే ఉన్నాయి బిడ్డలారా. నీ ఇష్టం, నువ్వేం స్వీకరించాలనుకుంటున్నావు. దేవుని యొక్క వాక్కు అది నీకు బోధిస్తుంది. ఇదిగో 143వ కీర్తన 8వ వచనములో కీర్తనాకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు పిల్లారా. 143వ కీర్తన 8వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నేను నడవవలసిన మార్గము ఏదియో నాకు తెలియజేయమయ్యా. దేవా, నీ వాక్కు ద్వారా నాకు మార్గాన్ని చూపించయ్యా, మార్గచూపరిగా ఉండయ్యా. బైబిల్ నేను ఎందుకు చదవాలి? ఇందుకు చదవాలి. నీ బ్రతుక్కి అది ఒక మార్గచూపరిగా ఉంటుంది. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. దోషములను ఖండించుటకును, సరిదిద్దుటకును, నీతి మార్గం నడిపించుటకును అది నీకు సహాయపడుతుంది. ప్రభు అంటారు కదా యోహాను సువార్తలో, నేనే సత్యము, జీవము, మార్గము. ఎలా మార్గమై ఉన్నాడు ఆయన? ఎలా మార్గాన్ని చూపిస్తాడు మనకి? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉన్నాడు. ఈ వాక్కు దేవుడు కాబట్టి ఆ వాక్కు మనకి మార్గాన్ని చూపిస్తాడు. నేనే సత్యం, జీవం, మార్గం అన్నాడు. కీర్తన 25:4-5 వచనాలు మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా చదువుకోవాలి ప్రియులారా. కీర్తన 25:4-5 వచనాలు చదువుకుంటున్నాను. ప్రభువా, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తాడు. నేను నీ సత్యమును అనుసరించి జీవించినట్లు నాకు బోధించుమయ్యా. ఈ ప్రార్థన మనం చెయ్యాలి ఎప్పుడూ కూడా. దేవా, నీ వాక్కు ద్వారా నీ మార్గమును నాకు బోధించుము, నీ త్రోవలను నాకు ఎరిగించుము, నీ సత్యమును అనుసరించినట్లు నాకు సహాయము చేయము, బోధించుము. ప్రియులారా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని అధ్యాయాలు, కొన్ని పేరాలు, కొన్ని వచనాలు చదువుకుందాం. అది గొప్ప దీవెన మనకి. నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి? రక్షణ కొరకై మొదటిగా. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము ద్వారా రక్షణ వస్తుంది. ప్రభువుని వేడుకున్న యేసయ్య, నేను నా జీవితంలో ఒకవేళ అలవాటు లేకపోతే యేసయ్య నాకు అని అలవాటు నేర్పించయ్యా. మనలో కొంతమంది పిల్లారా స్టార్ట్ చేస్తాం, కొన్నాళ్ళు పాటిస్తాం, మళ్ళా చేతులు ఎత్తేస్తాం. జాగ్రత్త పడదాం పిల్లారా. అందరికి కూడా ఒక పర్సనల్ బైబిల్ ఉండాలండి.
ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి కలిపి ఒక బైబిల్నో, నీ బైబిల్ నీకు ఉండాలి, నువ్వు అండర్లైన్ నువ్వు చేసుకోవాలి, నువ్వు నీ పరిశోధన నువ్వు చేసుకోవాలి, నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ పర్సనల్ బైబిల్. వీ షుడ్ మేక్ ఇట్. బైబిల్ చదివేటప్పుడు దేవా చిన్న ప్రార్థన చేసుకోండి, నీ పరిశుద్ధాత్మను నాకు పంపించాయి. ఎందుకంటే వాక్యం పరిశుద్ధాత్మ చేత రాయబడింది కాబట్టి. నన్ను ప్రేరేపించు దేవా. ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నీ మార్గము నాకు నేర్పము, నీ త్రోవలు నాకు బోధింపుము, ఎరిగింపుము. దేవుని యొక్క వాక్కు మనకు మార్గాన్ని చూపిస్తుంది. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. దేవుని యొక్క వాక్కు మనకు స్వస్థతనిస్తుంది, అద్భుతాలు చేస్తుంది. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని కీర్తనాకారుడు పలికాడు. ఓ యేసురాజు, నువ్వు పలుకుతున్నావు, నా వాక్కును ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై ఇల్లుని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. పేతురు గారు అంటున్నారు యోహాను సువార్త 6:68లో, ప్రభువా మేము ఎవరి యొద్దకు పోయేదము, నీ వద్ద కలవనితే జీవపు మాటలు. అవును తండ్రి, నీ వాక్కు మా మార్గ చూపరి, నీ వాక్కు మా త్రోవకు వెలుగు, మమ్మల్ని నడిపించేటువంటిది. మేము తప్పు చేస్తున్నప్పుడు ఇది కాదు నువ్వు నడవలసిన మార్గము, ఇది అని మాకు నేర్పించేటువంటి స్వరం నీ వాక్కు. చాలా సందర్భాలలో నీ వాక్కును మేము అశ్రద్ధ చేసి ఉన్నాము నాయన, మమ్మల్ని క్షమించండి. నీ వాక్కును మేము పట్టించుకోలే. వాక్యం కొంచెం ఎక్కువగా బోధించబడుతుంటే మాలో విసుగు సాతానుడు పెడుతున్నాడు. మమ్మల్ని క్షమించండి నాయన. నీవే వాక్కు, వాక్యే నీవని వాక్యం బోధిస్తుంది. ఆదిలో వాక్కు ఉన్నది, ఆ వాక్కు దేవుడై ఉన్నాడు, ఆ వాక్కు మానవుడై మన మధ్యలో జీవించాడు. వాక్కు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు, ఇద్దరు ఒకటే. వాక్కును చదివినటువంటి వాడు క్రీస్తును చదువుతున్నాడు. ఆ సత్యాన్ని మాకు బోధించయ్యా. ఇదిగో సొలొమోను జ్ఞాన గ్రంథములో పలికినట్లుగా, ప్రభువా మందులు కానీ వైద్యులు కానీ మా జబ్బులు నయమ చేయలేదు, ఎల్లరి వ్యాధిని నయమ చేయని యొక్క వాక్యమే నాకు స్వస్థతనిచ్చిందయ్యా. అవును ప్రభువా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలు వాక్యం యొక్క శక్తి ద్వారా స్వస్థత పొందుకునేలాగా దీవించండి నాయన. దేవా, నీ ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతా. నీ మాటలో జీవం ఉంది నాయన, నీ మాటలో స్వస్థత ఉంది ప్రభువా, నీ వాక్కులో స్వస్థత ఉంది. ఆ వాక్కును చదివే భాగ్యాన్ని మాకివ్వండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. వారి హృదయాలలో, వారి మనసులలో దాగి ఉన్నటువంటి కోరికలను ప్రభువా నీ చిత్తమైతే తీర్చండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారి కొరకై, కుటుంబాల కొరకై, ఉద్యోగం, గర్భఫలం, చదువులు, వ్యవసాయం, వ్యాపారం చేసేటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశగుణ ప్రాణంతో ఎదురు చూసే బిడ్డలను దీవించండి. మా కొరకే ప్రార్థించండి అయ్యా అండి వంటి వారందరిని దీవించండి. ముఖ్యంగా ఎవరైతే పూజలు పెట్టించుకుంటున్నారో పూజ ఫలాలు వారికి చేరులాగానే దీవించండి. ఈ సమయంలో ప్రభువా తప్పనిసరిగా నా బాధ్యత ఒక గురువుగా ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య కొరకై దోహదపడుతున్నారు, సహాయం చేస్తున్నారు, వారిని 30 100 దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.